హిప్పోక్రేట్స్ లేదా హిప్పోక్రేట్స్ ఆఫ్ కోస్ -2 క్రీ. పు 460-370 బి.సి. ప్రాచీన గ్రీకు. పాలిటోనికి ఇతను ప్రాచీన గ్రీకు పెరికల్స్ యుగానికి చెందిన వైద్యుడు. వైద్య చరిత్రలో ప్రముఖ, ప్రసిద్ధమైన పేరు గలవాడు. ఇతనికి వైద్యశాస్త్ర పితామహుడు అనే బిరుదు గలదు. ఇతను హిపోక్రటీస్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ స్థాపించి వైద్యశాస్త్రంలో విశేష సేవలు అందించినందుకు ప్రపంచం ఇతడిని ఈ గౌరవం ప్రసాదించింది. ఈ వైజ్ఞానిక పాఠశాల ప్రాచీన గ్రీకు వైద్య విజ్ఞానంలో విశేషాత్మక మార్పులను తీసుకొచ్చింది. ప్రాచీన గ్రీకు దేశంలో సాంప్రదాయక శాస్త్రాలతో, ముఖ్యంగా థియర్జీ, తత్వశాస్త్రంతో వైద్యశాస్త్రం ముడిపడి ఉండేది. తదనుగుణంగా వైద్యవృత్తి నిర్వహింపబడేది. ఈయన గ్రీసుకు దగ్గరగా ఉన్న కాస్ ద్వీపంలో క్రీ. పు 460లో జన్మించాడు. తండ్రి హెరాక్లెడస్, తల్లి ఫైనరెటి బాల్య దశలో తండ్రి వద్ద నుండి వైద్య విద్యను నేర్చుకున్నాడు. తరువాత గొప్ప మేధావిగా కీరించబడే డెమోక్రటిస్ వద్ద ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. ఏథెన్స్ వెళ్లి వైద్య విద్య శోధన మొదలుపెట్టాడు. సోక్రటీసు యొక్క శిష్యుడైన ప్లేటో హిప్పోక్రటిస్ గురించి చాలా గొప్పగా వ్రాసాడు. గొప్ప వైద్యవేత్త అని, శరీర స్వభావ విజ్ఞానమూర్తి అని ప్రశంసించాడు. రోగాన్ని గురించి తెలుసుకోవడమే కాదు, రోగి లక్షణాలను నిశితంగా పరిశీలించాలి. రోగం ఏదో నిర్ణయించి ముందు రోగికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలి. రోగి వయస్సు, చేసే పని, ఉండే స్థలం, కుటుంబ చరిత్ర తెలియాలి. పరిశుభ్రమైన వాతావరణం కల్పిస్తే సగం రోగం మాయమపుతుంది. రోగిలో విశ్వాసం కలుగుతుంది. ఆ తరువాతే అసలైన చికిత్స ప్రారంభమవ్వాలి. అది హిప్పోక్రటిస్ భావన. దీనిని కాదనేవారు ఎవరైనా ఉన్నారా? దైవాధీనం అనటం అర్థంలేని విషయమన హెచ్చరించినవాడు కూడా హిప్పోక్రటిస్సే. శారీరక ద్రవాల శీతోష్ణ స్థితిని బట్టి రోగుల మానసిక, శారీరక స్వభావాలు ఆధారపడి ఉంటాయని అతని అభిప్రాయం. ఆ తరువాత క్లాటి బెర్నార్డ్ అనే ఫ్రెంచ్ శాస్త్రవేత్త శ్లేష్మం, పిత్తం వంటి శారీరక ద్రవాల పాత్ర ఎంతో ఉందని హిప్పోక్రటిస్ చెప్పిన 3 శతాబ్దాల తర్వాత రుజువు చేశాడు. హిప్పోక్రటిస్కు ఎముకల గురించి, కండరాల గురించి, నరాల గురించి, రక్తనాళాల గురించి ఎంతో తెలుసు. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం ఈయన రాసిన ఎములు విరుగుట, బెనుకుట అనే గ్రంథమే. అలెగ్జాండ్రియా గ్రంథాలయంలో 3వ శతాబ్దంలో పొందపరచిన హిప్పోక్రటిస్ వ్రాతప్రతులు వైద్య ప్రపంచానికి తలమానికాల వంటివి. ఈ వ్రాతప్రతుల సంపుటిలో రమారమి 87 గ్రంథాలు ఉన్నాయి. ఈ గ్రంథాలు కొన్ని శతాబ్దాల వరకు వైద్య విజ్ఞానవేత్తలందరికీ శిరోధార్యంగా ఉండేవి. వైద్య శాస్త్రమునకు చేసిన సేవలు. కోస్ పై గల ఆస్క్లీపియోన్, హిప్పోక్రేట్స్, అతని శిష్యగణం అనేక రకాల రోగులను, వారి రోగాలను, వాటి నివారణోపాయాల కొరకు వైద్య విధానాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసేవారు. చేతివేళ్ల క్లబ్బింగ్ చేయుటలో ఇతను మొదటిసారిగా సఫలీకృతుడయ్యాడు. దీర్ఘకాలిక రోగాలైన ఊపిరితిత్తుల కేన్సర్, సయానోటిక్ గుండె జబ్బులను నిర్ధారించుటలోనూ, వాటి కొరకు వైద్య విధానాలను రూపొందించాడు. చేతివేళ్లను జోడించడంలో సఫలుడైనందువలన ఈ వేళ్లను హిప్పోక్రటిక్ ఫింగర్స్ అని కూడా వ్యవహరిస్తారు. హిప్పోక్రటిక్ ముఖం, ఇదోరకం జబ్బు గురించి ప్రోగ్నోసిస్లో మొదట ప్రకటించింది ఇతనే. హిప్పోక్రటిస్ సామాజిక సేవ తత్పరుడు, మూర్ఖపు ఆచారాలను దుయ్యబట్టేవాడు. ఈయన వృత్తి ధర్మాలు, నీతి నియమాలు పేర్కొంటూ ఒక గ్రంథం కూడా రాశాడు. ఇప్పటికీ వైద్య విద్యార్థులు హిప్పోక్రటిస్ ప్రమాణాన్ని చేస్తున్నారు, పాటించాలి కూడా. నేను నా ప్రమాణాన్ని మనస్ఫూర్తిగా పాటించినచో దైవము నాకు శాశ్వత కీర్తి ప్రసాదించునుగాక. అట్లుగాక నేను నా ప్రమాణాన్ని ఏ కొంచెమైనను ఉల్లంఘించినచో నాకు తగిన శాస్తి జరుగునుగాక. ఇలా ఆయన ప్రమాణం చేయడంలో ఎంత సంస్కారం ఉన్నదో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈయన క్రీ. పు 370లో తెస్సాలి అనే చోట 90 ఏండ్ల వయస్సులో మరణించాడు. గిర్టాన్, లరిస్సా అనే ప్రాంతాల మధ్య ఈయనకు సమాధి కట్టబడింది. ఈ సమాధి మీద తేనెపట్టు వెలసింది. రోగగ్రస్తులు ఈ తేనెను త్రాగితే స్వస్థత పొందేవారట. ఇది నమ్మినా నమ్మకపోయినా హిప్పోక్రటిస్ సిద్ధాంతాలు నమ్మితే మాత్రం రోగాలేవీ దరిచేరలేవు. జీవితం స్వల్పం, వైద్య కళ అనంతం. ఈ కళ ద్వారా మానవ సేవ చేయటమే మహాభాగ్యం అన్న ఆయన మాటలు మరపురానివి, మరువలేనివి.